తిరుపతి లడ్డు ప్రసాదం కాస్త ఏ ఆవు నెయ్యి ఏ జంతు కొవ్వుతో గత ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ అధికారులు, టీడీడీ చైర్మన్ తదితర కార్యమండలి సభ్యులు చుట్టుకొచ్చారో తెలియదు కానీ ఈ విషయంలో జోక్యం చేసుకుని మాత్రం సుప్రసిద్ధ నటుడు ప్రకాష్ రాజ్ చాలానే మెడకు చుట్టుకున్నారు. తిరుపతి లడ్డు విషయం పైన, హిందూ మత సంస్కరణ పైన, దేశ రాజకీయాలపైన ప్రకాష్ రాజ్ చూపుకొచ్చిన స్వయం ప్రకటిత భావన, ప్రవర్తన, మాట పలుకు మొదలు చివరి వరకు చిలికి చిలికి చినుకువాన కాస్త గాలి తుఫాన్ అయ్యేంతలా తనను టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించేంత వరకు ప్రకాష్ రాజ్ ను వ్యతిరేకిస్తూ నిరసనలు నీరు మరుగుతున్నాయి. తిరుపతి లడ్డు విషయాన్ని పెద్దగా చేసిన వారిలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కావడం, అతను టాలీవుడ్ పవర్ స్టార్ అయి ఉండి కూడా తోటి నటుడి నుంచి ఉదర సంభాషణలు చవి చూడడం వంటి సంఘటనలు ప్రకాష్ రాజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి పంపే ప్రణాళికలు సుగమం చేస్తున్నట్లు వర్తిస్తుంది. స్వతహాగా రాజకీయ నాయకుడైన ప్రకాష్ రాజ్, అందులోనూ హిందూ మత తోడ్పాటుతో ముందుకొచ్చిన భాజపా పార్టీకి మరింత విద్వేష అయిన కారణంతో బీజేపీ నాయకులు సందు చూసుకొని ఫిలిం నగర్ లో ప్రకాష్ రాజ్ ను వ్యతిరేకిస్తూ నిరసనలకు దిగడం టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలకు నిషేధించడం కాకుండా మరో గత్యంతరం లేనట్టు కనిపిస్తుంది. అయితే ప్రకాష్ రాజ్ ఒక నేషనల్ అవార్డు విన్నర్. 3 దశాబ్దాలుగా భారతదేశంలో అనేక భాషా సినిమా రంగాల్లో సుప్రసిద్ధ నటుడు అవ్వడం, రాజకీయ వ్యక్తిత్వంలో తనకంటూ ఒక గొంతు కలిగి ఉండడం వంటి సానుకూల అంశాలు బలంగా అతన్ని అంత సులువుగా సినిమా నట జీవితం నుంచి బహిష్కరించలేవు. ప్రజాస్వామ్య దేశంలో తన ఉద్దేశం పలికిన మూలాన జీవిత చక్రంలో నలగడం అనేది దేశ భవిష్యత్ ఆలోచించే వారి మనసులో బలమైన ముద్ర వేయగలదు. అయితే భారతం లౌకిక దేశం కూడా. ఇక్కడ మతంతో సంబంధంతో లేకుండా దేశ రాజకీయాలు మెలుగుతాయి అన్నంత మాత్రం ఏ మతాన్ని అయినా సరే కించపరిచి మాట్లాడాల్సిన సందర్భానికి చోటు లేదు. అలానే ఏ మతమైన అగౌరవం చెందితే దాన్ని వ్యతిరేకించే వారిని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. మరి ప్రకాష్ రాజ్ ప్రస్తుతం జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ తో పలు వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం? ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధిని సాధించడమా, లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా పరిపాలనా సంబంధమైన అవసరమైన తీవ్రమైన చర్యలతో సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవడమా అనే సందేశాత్మక ప్రచురణలు ఊరికే అనడం ఏంటి అని విశ్రాంతి పోతున్న వారు బోల్డు. ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను ఊదరగొడుతూ కేంద్రంలోని పవన్ స్నేహితులకు అంటే భాజపాకు వెటకారంగా ధన్యవాదాలు చెప్పడమే గాని, డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో జరిగిన దాన్ని విచారించాలి, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి, కానీ మీరే ఆందోళనను ఎందుకు వ్యాపింపజేస్తున్నారని పవన్ ను అడగడం కానీ, సమస్యను జాతీయంగా ఊదరగొడుతున్నారు, దేశంలో మనకున్న మతపరమైన ఉద్రిక్తతలు సరిపోవా అని ఒక రాజకీయ సన్యాసిని కడిగిన రీతిలో అడగడం కానీ ఏం ఉద్దేశం, ఏం గౌరవం? ప్రకాష్ రాజ్ అసలు ఏ రాజకీయంలో ఏం సినిమా డైలాగులు పలుకుతున్నారో వారికే తెలియాలి అన్నట్టు టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి నిషేధం వంటి కథనాలు జోరందుకున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. subscribe to please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.